ఏ పూజ చేసినా, ఏ శుభకార్యం చేసినా ముందుగా మనం తలుచుకునేది వినాయకుణ్ణి. మనస్ఫూర్తిగా ఆ వినాయకుణ్ణి స్మరించుకున్నప్పుడు మనం చేసే ప్రతి పనిలోనూ ఎటువంటి విఘ్నం లేకుండా ఎంతో హాయిగా మన పనులన్నీ అయిపోతాయి అనే నమ్మకం. అలాగే ఏ పూజ చేసినా కూడా ముందుగా పూజలు అందుకుంటాడు వినాయకుడు. వినాయకుడిని ఆరాధించిన తరువాతే మనం మిగతా దేవుళ్లను ఆరాధిస్తూ ఉంటాం. వినాయకుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించుకున్న తరువాత ఎటువంటి విఘ్నాలు కూడా మన దరిదాపుల్లోకి రావు. భగవద్గీత ప్రకారం భగవంతునికి నువ్వు ఏది సమర్పించినా భక్తితోనే సమర్పించాలి. అది పత్రమైనా, పుష్పమైనా, ఫలమైనా, తోయమైనా సరే. వినాయకుణ్ణి ఆరాధించేటప్పుడు మనం ముఖ్యంగా వినాయకుడికి నచ్చినవన్నీ చేసి పెడుతూ ఉంటాం. కుడుములు, ఉండ్రాలు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఇలా ఎన్నో. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే గరికపోచలు అంటే దర్భలు, ఇవి వినాయకుడికి చాలా ఇష్టం. వీటితో వినాయకుణ్ణి ఆరాధిస్తే ఎంతో మంచి జరుగుతుంది అనే నమ్మకం. మరి ఈ గరికకి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? పూర్వం అనలాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. తను అగ్ని స్వరూపుడు. తను ఎక్కడికి వెళితే అక్కడ అల్లకల్లోలం సృష్టించడం తనకి అలవాటు. ఎంతో మంది ఋషులను, మునులను, రాజులను, ఆఖరికి ఇంద్రుణ్ణి కూడా వదల్లేదు ఆ రాక్షసుడు. దేవతలందరూ కూడా శివుని దగ్గరికి వెళ్లి మొరపెట్టుకుంటారు. ప్రభూ, అనలాసురుడు అనే రాక్షసుడి నుంచి మాకు విముక్తి కలిగేలా ఆశీర్వదించు తండ్రి, నువ్వే వచ్చి ఏదైనా చేయి స్వామి అని కోరుకుంటారు. అందుకు శివుడు ఆ రాక్షసుని కోసం నేను ఎందుకు, నా పెద్ద కొడుకు అయిన వినాయకుణ్ణి పంపిస్తాను. తను స్వయంగా వచ్చి యుద్ధం చేసి మిమ్మల్ని ఆ రాక్షసుని బాధ నుంచి విముక్తి చేస్తాడు అని ఆశీర్వదిస్తాడు. అనలాసురుడు, వినాయకుడు యుద్ధానికి దిగుతారు. అనలాసురుడు అగ్నిస్వరూపుడు. అదే కాక తన దగ్గర ఎన్నో ఆయుధాలు. కాని వినాయకుడి దగ్గర ఒక్క ఆయుధం కూడా లేదు. ఇది చూసి దేవతలందరూ కూడా కంగారు పడుతున్నారు. యుద్ధం మొదలైన వెంటనే వినాయకుడు తన స్వరూపాన్ని చాలా పెద్దదిగా పెంచుకుని ఒక్కసారిగా అనలాసురుణ్ణి చేత్తో తీసుకుని నోట్లో వేసేసుకుంటాడు. ఇది చూసిన ఋషులు, మునులు, దేవతలు ఎంతగానో కంగారు పడతారు. ఆ రాక్షసుణ్ణి భరించలేకపోతున్నాము, అగ్నిస్వరూపుడు, అటువంటి రాక్షసుణ్ణి వినాయకుడు మింగేశాడు. యుద్ధం చేయమంటే తినేశాడు. మరి ఇప్పుడు వినాయకుడు పరిస్థితి ఏమిటి? తనకి ఎటువంటి ఆపద రాబోతుందో అని అందరూ బాధలో మునిగిపోయారు. వినాయకుడు అభయమిస్తాడు. ఏం పర్వాలేదు, నాకేం కాదు, ఆ రాక్షసుడు నా కడుపులోకి వెళ్లిన వెంటనే మరణించాడు, ఇక మీరు ఎంతో ఆనందంగా ఉండొచ్చు అని. కాకపోతే అగ్నిస్వరూపుడైన ఆ అనలాసురుణ్ణి మింగడం వల్ల వినాయకుడి కడుపులో బాగా బాధగా, వేడిగా అగ్నిజ్వాలలు మొదలయ్యాయి. దీనికోసం ఋషులు, మునులు ఎంతగానో కష్టపడ్డారు. రకరకాల ద్రవ్యాలన్నీ ఇవ్వడం జరిగింది. కాని వినాయకుడికి ఏవీ కూడా ఉపశమనాన్ని ఇవ్వలేదు. ఆఖరికి చల్లదనాన్ని పంచే చంద్రుడు వస్తాడు. కాని చంద్రుడి వల్ల కూడా తనకి ఆ అగ్నిజ్వాలల నుంచి విముక్తి కలగలేదు. అప్పుడు అందరూ శివుడి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి, మరి ఇప్పుడు వినాయకుడికి ఉపశమనం ఎలా కలుగుతుంది అని అడిగారు.
కొన్ని గరికపోచల్ని తీసుకొచ్చి పూజలు చేసి ఆ గరికపోచలను అంటే దర్భలను వినాయకుడికిస్తాడు. ఆ గరిక తిన్న వెంటనే వినాయకుడికి ఎంతో ఉపశమనం కలుగుతుంది. అందుకే అనాదిగా ఈ ఆచారం అలా వస్తుంది. ఈ రకంగా వినాయకుడికి ఎంతో సంతోషాన్ని ఇవ్వాలి. వినాయకుడు ఈ దర్భలతో ఎంతో ఆనందంగా ఉంటాడు, ప్రసన్నమవుతాడు, మనకు తిరిగి ఎన్నో చక్కని వరాలను ప్రసాదిస్తాడు అనే భావనతో మనం కూడా వినాయకుని పూజలో ముఖ్యంగా ఈ గరికను వాడడం జరుగుతుంది.